హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీకు పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పప్పు చెక్కల కోసం నేను 4 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నానండి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి యూజ్ చేసామో ఆ కప్పుతోటి అరకప్పు వరకు పల్లీలు తీసుకోండి. వేయించిన పల్లీలు ఇలా బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టొద్దు, పొడిలాగా. ఇందులోకి మనము మళ్ళీ వెల్లిపాయలు వేసి పట్టుకుంటామండి. సో అందుకని ముందుగా బరకగా పట్టుకోండి. తర్వాత ఇందులోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని వదిలేసేయండి. మనం ముందుగా తీసుకున్న బియ్యపిండిలోకి ఈ పల్లీ పౌడర్ అనేది వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి నేను కారం ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే మీరు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారండి, 1.5 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశానండి. చూసారు కదా, 1.5 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశాను. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు కూడా అండి, పిల్లలకు ఐరన్ కూడా రావాలని చెప్పి నేను ఇందులో నువ్వులు వేసాను. కొంతమంది అయితే పెసరపప్పు యూజ్ చేస్తారు, నేనైతే నువ్వులు వేసాను. తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి, 2 రెమ్మలు యూజ్ చేశాను. ఎక్కువ కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత నేను ఇందులోకి ఉప్పు వేయలేదు, గమనించారా? ఇది నేను వచ్చేసి వాటర్లో నానబెట్టుకున్నానండి. 1 స్పూన్ వరకు, ఫుల్ స్పూన్ ఉప్పు అనేది నేను వాటర్లో నానబెట్టుకున్నానండి. అది వాటర్లో కలిసిపోతేనే మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం అన్నీ కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలండి. కారము అలాగే నువ్వులు ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుతూ మనం వాటర్ కూడా వేసుకుంటూ సరిపడా కొంచెం యూజ్ చేసుకుంటూ కలపాలండి. చూసారు కదా, ఎక్కువ లూజ్గా కలపొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే ఇది మెత్తగా కలిపితే ఇబ్బంది అయిపోతుంది. పిండి మనం పేపర్ మీద వేసి చేస్తాం కాబట్టి పేపర్కి అతుక్కుంటుంది. సో చూసారు కదా, ఇలా గట్టిగా కలుపుకోవాలండి, మరీ మెత్తగా అవద్దు. చూసారు కదా, కొంచెం డ్రైగానే ఉండాలి. సరేనా అండి? చూసారు కదా, ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పప్పు చెక్కలు కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా వావ్ అనిపించేలాగా ఉంటాయండి ఇవి టేస్ట్ అనేది. చూసారు కదా, మనం అవి చాలా టైం పడుతుంది కాబట్టి ఇవి డ్రై అయిపోకుండా ఒక తడి క్లాత్ అనేది నేను తడిపి దానిపైన పెట్టుకున్నానండి. సో మనకు అప్పుడు పిండి అనేది డ్రై అవ్వదు. చూసారు కదా, నేను దీనికోసం పూరీ ప్రెస్ అండి, ఇది నేను మిషన్ చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకొని. ఇలా మనము ఆయిల్ కవర్ని వేసుకొని చిన్న ఉండలుగా చేసుకుంటూ మనము ఈ పూరీ ప్రెస్ సహాయంతో చేస్తూ ఉండాలండి. చూసారు కదా, 1 సైడ్ నేను ఆయిల్ మరుగుతుందండి గ్యాస్ పైన. ఇలా వెంటనే తీస్తూ మనము ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, కొంచెం తక్కువగానే ప్రెస్ చేయండి. ఎందుకంటే పేపర్కి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇలా జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేయండి. చూసారు కదా, మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ముందే ఉండలు చేసి పెట్టుకుంటే మనం ఇలా ప్రెస్తో చేసేటప్పుడు ఫాస్ట్గా చేసేయచ్చండి. ఆయిల్ మరుగుతుంది, అయ్యో లడ్డూలు చేయలేదని ఫీల్ అవ్వద్దు. మనం ముందుగానే ఒక 10 లడ్డూల వరకు చేసి పెట్టుకోవాలండి. సో అప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. 1 సైడ్ అవి అవుతూ ఉంటాయి, 1 సైడ్ ఇవి మనం ఉండలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. క్రిస్పీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ పెసరపప్పులు ఏ శనగపప్పులు అవసరం లేదండి, జస్ట్ బియ్యపిండి పల్లీలు ఉంటే సరిపోతుంది. నువ్వులు కూడా మనము ఆప్షన్ అండి, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అలాగే మీకు నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము చూసారు కదా, నేను రెడీ చేసుకున్నానండి లడ్డూలు అనేవి నెక్స్ట్ ప్రాసెస్ కోసము. చూసారు కదా, ఇవి కాలుతూ ఉన్నాయండి, చాలా బాగుంటాయండి. ఇవి మనకి రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మీరు ఇలాగే నేను కేజీ వరకు పిండి కలిపానండి దగ్గర. మీరు కప్పులతో చూసుకొని వేసుకున్నా నో ప్రాబ్లం. మన టైంని బట్టి ఓపికను బట్టి చేసి చూడండి, ఎక్కువ కలుపుకోకండి. ఒకవేళ టైం లేకపోతే ఒక అరగంటలో అయిపోతాయండి మీకు ఈజీగా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఏమన్నా ఉన్నాయా అని అడగకముందే మనం ఇలా చేసి డబ్బాలో పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. చూసారు కదా,
టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ పప్పు చెక్కలు అదే కట్టగారలండి రెడీ అయిపోయాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.